హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ బాగున్నారా అండి? ఇది నిన్నటి వీడియో అండి. అంటే గురువారం మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్కి నేను ఏం ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి. పనంతా అయిన తర్వాత నేను ప్రతిరోజు కూడా ఈ గ్యాస్ని ఈ విధంగా నీట్గా కడిగేసి పసుపు కుంకాలు పెట్టేస్తానండి. తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసి ఈ విధంగా డిష్ బౌల్లో వేసేసి పెట్టేస్తాను. మనము ఎప్పటికప్పుడు ఈ పనిని చేసుకుంటే మనకు అంత కష్టమని అనిపించదండి. గిన్నెలు కూడా పడినట్లే కడిగేసేసామంటే మనకు నీట్గా పని అనేది అయిపోతుంది, కష్టమని అనిపించదు. అలాగే ఇంకా గురువారం కాబట్టి నేను పూజ సామాన్లు అలాగే దేవుని పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ పూజ సామాన్లు కూడా అన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా ఇక్కడ వీటన్నిటికీ నేను పసుపు కుంకాలు పెడుతున్నానండి. మామూలుగా పూజ సామాన్లు నేను నిమ్మకాయ తర్వాత సబీనాతో క్లీన్ చేసుకుంటానండి. మామూలుగా పీతాంబరి అయితే నాకు కొంచెం ఎర్రగా అయినట్టు అనిపిస్తుంది, మరుసటి రోజుకే కొంచెం నల్లగా అయిపోతాయని నేను నిమ్మకాయ సబీనాతోనే క్లీన్ చేస్తాను. మనకు వారమైనా కూడా కానీ నీట్గా అలాగే తలతల మెరుస్తూ ఉంటాయండి. తర్వాత ఇంకా నేను పూజ సామాన్లు మాత్రము పండగలప్పుడు మాత్రం వెండి దీపాలని వాడతానండి. రోజు వెండి దీపాలు మనం వాడామంటే నల్లగా అయిపోతాయి కాబట్టి పండగలప్పుడు మాత్రం వాడి మళ్ళీ వాటిని క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఇంకా ఇక్కడ నేను ఈ పూజ సామాన్లన్నిటికి కూడా ఒక్కొక్క దానికే నేను పసుపు కుంకాలన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా ఆవు దూడ అంటాం కదా అండి, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మేము ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు తెచ్చుకున్నానండి. తర్వాత ఈ దీపాన్ని నేను తులసి చెట్టు దగ్గర పెట్టేస్తాను. ఇంకా హారతి అలాగే గంట తర్వాత ధూపం వాటికి వాడతాను కదా అండి. సో వీటన్నిటికి కూడా నేను పసుపు కుంకాలన్నీ పెట్టేశాను. పటాటలకు కూడా ఈ పసుపు కుంకాలన్నీ కూడా పెట్టేశాను. ఇంకా కొన్ని ప్రొవిజన్స్ తెచ్చుకున్నానండి. మామూలుగా మంత్లీ డిమార్ట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి కొన్ని తక్కువైనప్పుడు తెచ్చేసుకుంటాను. ఇంకా మిరపకాయలండి, మీరు అంటారు కదా మిరపకాయలు చాలా ఎర్రగా ఉన్నాయని. చాలా బాగుంటాయండి, కారం తక్కువ ఉంటాయి, చూడ్డానికి ఎర్రగా ఉంటాయి. అలాగే నూనె, తర్వాత గోధుమ పిండి కూడా మీరు ఏది వాడతారని అడుగుతారు కదా అండి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతాను. ఇంకా అలాగే పల్లీలు, తర్వాత తెల్ల శనగలు, కొంచెం మైదా, తర్వాత సజ్జలు, అంటే కొన్ని అయిపోతాయి కొన్ని ఉంటాయండి. కాబట్టి చూసి మనం అయిపోయినవి తెచ్చుకున్నామంటే మనకి నెలకి సరిపోతాయి. ఇంకా కొంచెం దొడ్డుగా ఉన్న ఆవాలు, పసుపు ప్యాకెట్, తర్వాత అప్పడాలండి. మేమైతే మణికంఠ అప్పడాలు వాడతాము. వీటిల్లో సాల్ట్ అనేది తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటాయి. తర్వాత పసుపు పొడి, పేస్ట్లు, ఇంకా అయిపోయినవి నేను కొన్ని తెచ్చుకున్నానండి. తర్వాత మెడిమెక్స్ సోపులు, తర్వాత అగ్గిపెట్టెలు, చాక్ పీసులు అండి. నేను బయట పెయింట్ ముగ్గు వేసినా కూడా ప్రతిరోజు చాక్ పీస్తో ముగ్గు వేస్తాను. ఇంకా బ్రష్లు, తర్వాత సర్ఫ్, నేను టైడ్ సర్ఫే వాడతానండి. తర్వాత కర్పూరము, సో ఇంకా ఇల్లు తుడుచుకోవడానికి లైజాలు, మనకి కొన్ని అయిపోతూ ఉంటాయి కదా అండి, అప్పుడు మనం చూసి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా హార్పిక్, సో ఇవన్నీ నేను తెచ్చుకున్నానండి. తర్వాత బొరుగులండి, మామూలుగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బొరుగులు కారం పెట్టడానికి, లేదు బొరుగులు ఉప్మా అలా చేయడానికి చాట్, సో అవి తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే బఠానీలు ఉన్నాయండి. సో వాటిని నేను మార్నింగ్ పనంతా అయిన తర్వాత నానబెట్టేశాను. ఇంకా ఇవి నానిపోయాయి. ఇంకా వీటిని కుక్కర్లో ఉడికించేస్తానండి. నేను మార్నింగ్ నానబెట్టేసి తర్వాత మనం ఈవినింగ్ ఉడకబెట్టేయచ్చు, లేదు నైట్ నానబెట్టి కూడా మనం ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో ఉడికించామంటే మనం ఒక 2 విజిల్స్కే ఉడికిపోతాయి, క్విక్గా అయిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించి పెట్టేశాను, కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి. తర్వాత నేను కడిగి నానబెడతాను కదా అండి, ఆ నీళ్లు వంపకుండా ఆ నీళ్ళతోనే ఉడికించేస్తాను. ఇంకా 2 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. మరి ఎక్కువ పెట్టామంటే మెత్తగా అయిపోతాయి. మామూలుగా వీటికి పోపు వేస్తారండి, నాకైతే అలా ఇష్టం లేదండి, ఇలా డైరెక్ట్గా ఉడికించి తినడమే ఇష్టము. సో ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి. తర్వాత ఈ ఉడికిన తర్వాత కూడా మనం అలాగే పెట్టేసి మూత పెట్టేసామంటే అవి ఆరిపోయినట్టు లేకుండా మనకు బాగా సాఫ్ట్గా ఉంటాయండి. ఉప్పు కూడా మనం లైట్గా వేసుకున్నామంటే అలాగే పెట్టేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. తినేటప్పుడు ఇంకా ఆ నీళ్ళలోంచి తీసుకొని తినేస్తాము. తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి నేను ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా, అందులోకి కాంబినేషన్ పల్లి టమాటో పచ్చడి అయితే బాగుంటుందని ఇంకా ఇవన్నీ తీసుకున్నానండి. ఒక గుప్పెడు పల్లీలు, తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు, అలాగే కొద్దిగా చింతపండు, తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని పల్లీలని
మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తున్నానండి. మామూలుగా మనం పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మాలోకి బాగుంటుందండి. టమాటో కాంబినేషన్ వేసుకొని పల్లీ టమాటో పచ్చడి చేసుకుంటే. ఇంకా వేగిపోయిన తర్వాత కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేస్తున్నాను. అలాగే ఉల్లిపాయను ఒక్కొక్కసారి నేను పచ్చిదే వేసేస్తాను. ఇంకా ఇలాగా ఉప్మాలోకి అలా చేసినప్పుడు లైట్గా ఫ్రై చేస్తానండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం పెద్దగా కోసి వేసాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. మామూలుగా అన్నంలోకి చేసుకునే పచ్చడి అయితే మనం అలాగే డైరెక్ట్గా పచ్చిగా వేసేయచ్చు. ఇంకా టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని కొద్దిగా నూనె వేసి ఇలా లైట్గా ఫ్రై చేసేసాను. ఇంకా టమాటోలు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్నవి చల్లారిపోయాయి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఒక్కొక్కసారి నేను రోట్లో చేస్తూ ఉంటానండి, ఒక్కొక్కసారి ఈ విధంగా మిక్సీలో కూడా వేసేస్తాను. ఇంకా చింతపండును కొద్దిగా నానబెట్టానండి, అది కూడా వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని చూడండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలకి లైట్గా పొట్టు తీసి వేసాను. ఒక్కొక్కసారి అలాగే పొట్టుతో కూడా వేసేస్తాను. ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసాను, ముందుగా పచ్చిమిర్చి మాత్రం వేసాను. సో ఇప్పుడు ఈ టమాటోని కూడా వేసేసుకొని అంతా ముందే వేయకూడదండి, కొంచెం పచ్చిమిర్చి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ పల్లీలు వేగిన తర్వాత టమాటో అలా వేసుకొని ఇంకా చింతపండు నానబెట్టుకున్న నీళ్లు వేసేసుకొని చూడండి పచ్చడి అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత చివరిగా ఆ ఉల్లిపాయలు వేసేసుకొని జస్ట్ ఒకసారి లైట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే మనకు అంత టేస్ట్ అని అనిపించదు. ఇంకా ఈ పచ్చడికి పోపు ఏం లేదండి, డైరెక్ట్గా ఇలాగే తినేయటమే. ఈ పచ్చడిని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి అన్నిటిలోకి తినచ్చండి, ఉప్మాలోకి అని కాదు. ఇంకా నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో మామూలుగా ఒక్కొక్కసారి మనం ఉప్మా చేసుకున్నప్పుడు పుట్నాల పొడి కానీ, లేదు పల్లీ పొడి, లేదు కొబ్బరి పొడి అలా కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా కోసం మరీ సన్నగా లేకుండా, లావుగా లేకుండా మీడియంగా ఉంటుందండి, బాగుంటుంది ఇది. చిన్నప్పుడు మనం బడిలో తింటూ ఉంటాం కదా, బడిలో పెట్టేవాళ్ళు. చాలా కమ్మగా బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా. ఇంకా 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా నూనె వేయకుండా లైట్గా ముందుగా కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా మంచి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే ఈ ఉప్మా అనేది కమ్మగా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా పక్కన పెట్టేసేసుకొని ఇంకా ఇందులో నూనె వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. ఇంకా ఈ పోపు దినుసులన్నీ వేగిపోయాయి. కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఒక 5 పచ్చిమిరపకాయలు, అంటే మరీ పెద్దవి కాదండి, చిన్నవి నిలువుగా పొడవుగా కట్ చేశాను. 3 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసాను. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఉప్మాలోకి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామంటే ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కరెక్ట్గా మనకు వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయాయండి. ఇంకా ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా అండి, 3 గ్లాసులు వేస్తాం మామూలుగా బొంబాయి రవ్వకైతే. ఇంకా ఇది కొంచెం గోధుమ రవ్వ కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేసాను. ఇంకా రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేస్తున్నాను. ఎక్కువగా నేను రాళ్ళుప్పునే వేస్తానండి, కొన్నిట్లోకి సాల్ట్ వాడతాను. ఇంకా ఈ నీళ్లు తెల్లుతున్నాయి, తెల్లేటప్పుడు జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని ఇంకా వేయించి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వని వేస్తున్నాను. మామూలుగా బొంబాయి రవ్వ అయితే మనకు ఫ్లేమ్ని తగ్గించుకొని కలుపుకుంటూ వేయాలి, గడ్డలు కట్టేస్తుంది. గోధుమ రవ్వకేం అలా అవసరం లేదండి, హై ఫ్లేమ్ పెట్టే కూడా మనం అంతా వేసేసి కూడా మిక్స్ చేసేయచ్చు. చూడండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేస్తున్నాను. మామూలుగా ఉప్మాలో జీడిపప్పు, తర్వాత అల్లం ముక్కలు అలా వేస్తానండి, కొంచెం టమాటో, కొంచెం పొటాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ గోధుమ రవ్వ ఉప్మాకి నేను ఈ విధంగానే ప్లెయిన్గా చేస్తానండి. ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఒక 5-6 నిమిషాలు పెట్టామంటే మనకు ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరగా కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసానండి, పైన కొంచెం బాగుంటుంది. ముందుగానే మనం ఉప్మాలోకి ఎక్కువగా ఆయిల్ వేస్తే బాగుంటుంది అంటారు, కానీ తక్కువ నూనెతో కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి మామూలు బొంబాయి రవ్వ కంటే కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది. సో ఎక్కువగా నేను ఈ గోధుమ రవ్వతోనే ఉప్మా చేస్తాను. తర్వాత ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కూడా కొంచెం నేను సేమియా కూడా వేస్తానండి, అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను, లేదు ఇలా ప్లెయిన్గా కూడా చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర చాప్ చేసి వేసేసి
అప్పుడే మనం సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టేసామంటే కొంచెం బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరీ ఎక్కువ నీళ్లు పోసినా కూడా కొంచెం ముద్దగా అయినట్టు ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా ఉడకాలి, అలాగే పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పెట్టి మనం ఇంకా తినే లోపల చల్లారిపోతుంది కాబట్టి ఈ విధంగా హాట్ బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది గోధుమ రవ్వ ఉప్మా, అలాగే పల్లి టమాటో పచ్చడి అండి. నైట్ డిన్నర్కి ఈ మధ్య అంత ఎండలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ ఉప్మా కానీ చపాతీలు అవన్నీ తక్కువ వేయండి. కొంచెం మాకు ఇక్కడ వాతావరణం చల్లబడింది కాబట్టి ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.